హల్లెలూయా. ఇంకా ఆ సామెతల గ్రంథంలో ఇంకా చాలా చోట్ల ఇదే రాయబడతా ఉంటుంది తిండి గురించి. ఆ సామెతల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం చదవండి. సామెతలు 15:17. ఆ పగవాని ఇంటనంట, ఎవరి ఇంటనంట? ఈ పగవాని ఇంట్లో, వాని ఇంట్లో మాంసం, కోడి మాంసం కానీ లేకపోతే మేక మాంసం కొని రారా బాబు తిందాము, రారా బాబు. వాడిని ఎక్కడుంటాడంట? కంఠంలో విషం పెట్టుకుంటాడు. కంఠంలో విషం పెట్టుకొని మనల్ని పిలుస్తూ ఉంటాడు. పిలుచుకొని ప్రేమల గల్ల చోట, ప్రేమ గల్ల చోటనంట ఆకుకూరల భోజనం తింటే చాలంట మేలు అంటున్నాడు. భగవాన్ ఇంట ఎంత రుచికర భోజనం ఉన్నా కానీ వాడు నీకు కోపంతోనే వడ్డిస్తూ ఉంటాడు. ఒకవేళ నీ ప్రేమ గల నీ యొక్క వెళ్ళినటువంటి ఆహ్వానించబడినటువంటి ఆ గృహానికి వెళ్ళినావో అక్కడ నీవు ఆకుకూరలతో భోజనం తిన్నా కానీ నీకు తృప్తి ఉండును. హల్లెలూయా. అక్కడ ఎగిసిపడి వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్తే నన్ను తర్వాత ఏమంటాం? నన్ను మాట్లాడివ్వలేదా, కనీసం నా తిండికి పిలవలేదా. ఎన్ని తప్పులు తీస్తామండి. ఒక విందు భోజనానికి వెళ్ళినా కానీ, ఒక ఫంక్షన్కి వెళ్ళినా కానీ కనీసం మమ్మల్ని తినకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎన్ని తప్పులు తీస్తాం తెలుసా? ప్రేమ గల్ల ఇంట ఆకుకూరలతోని భోజనం చేస్తే ఎంత తృప్తి ఉంటుందండి.